హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బయాలజికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో మోడల్ పేపర్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ పార్ట్ 1 మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూస్తున్నాం. అదే దీనికి సంబంధించినటువంటి పార్ట్ 2 మోడల్ పేపర్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉండబోతుంది అన్నట్లయితే టోటల్గా 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 2 hours 45 minutes ఎగ్జామినేషన్ టైం అయితే ఇస్తున్నారు. తర్వాత ఎన్ని మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ లేదా క్వశ్చన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒకసారి మీరు బ్లూ ప్రింట్ మోడల్ కానీ ఒకసారి ఈ వీడియోస్ని ఈ మోడల్ పేపర్ని ఎగ్జామ్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో మీరు కనుక ఈ అఫీషియల్ మోడల్ పేపర్ కనుక లేదా ఇటువంటి మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే teachersinfo.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరైతే ఈ మోడల్ పేపర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ 12 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ కూడా హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 12 క్వశ్చన్స్కి 6 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మోడల్ చూసుకున్నట్లయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మెటీరియల్స్లో ఉంటుందో, ఎలా అయితే క్లాస్ నోట్స్లో ఉంటుందో అలా ఉండకపోవచ్చు. సో ప్రిపరేషన్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ని బేస్ చేసి ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లో చార్ట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పార్ట్స్లో మిస్సింగ్ పార్ట్ ఏంటి అనే దానిపైన మీరైతే నోట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మొత్తం ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్ అయితే రావాలి. ఒకసారి మీరు ఇక్కడ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏదైనా ఒక లోగో ఇచ్చి దాన్ని గుర్తుపట్టమని చెప్పేసి అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అన్ని క్వశ్చన్ టు ఆన్సర్ మోడల్లో అయితే ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవసరం లేదు. ఎక్స్పెక్ట్ చేసినా కూడా అలా అయితే ఉండకపోవచ్చు. సో ఇక్కడ 12 క్వశ్చన్స్ అయితే హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇవి మొత్తం బిట్స్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా చిన్న చిన్న 1 లైన్ ఆన్సర్స్ లేదా 1 లైన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో అయినా ఉండొచ్చు. అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 8 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో వీటిల్లో హాఫ్ మార్క్ క్వశ్చన్లో కానివ్వండి, 1 మార్క్ క్వశ్చన్లో కానివ్వండి ఎటువంటి చాయిస్ కూడా మీకు అయితే ఇవ్వడం జరగదు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడంతో పాటుగా మీకు ఏదైనా ఒక డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ చూపించి దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ని ఇండికేట్ చేయమని చెప్పడం కానీ, ఆ ఎక్స్పెరిమెంట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం కానీ, లేదా ఆ ఎక్స్పెరిమెంట్ దేనికి సంబంధించింది, ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం కనుక్కుంటారు అనేటువంటి వాటిని కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హెరిడిటీకి సంబంధించినటువంటి చాప్టర్ ఇది. సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ లేదా క్వశ్చన్ టు ఆన్సర్ స్పూన్ ఫీడింగ్ కాకుండా ఇటువంటి డయాగ్రామ్స్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి జనరేషన్ ఏదైతే ఉంటుందో F1 జనరేషన్ కానీ F2 జనరేషన్ కానీ వాటి ట్రైట్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పడం కానీ ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనం సెక్షన్ 3 కనుక వచ్చినట్లయితే మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 2 మార్క్స్ క్యారీ అవుట్ చేస్తుంది. ఈ 8 క్వశ్చన్ కలిపి మొత్తం 16 మార్క్స్కి ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉండబోతోంది. సో ఇందులో కూడా ఎటువంటి చాయిస్ మార్క్స్ అయితే అంటే చాయిస్ క్వశ్చన్స్ అయితే లేవు. టోటల్గా 8కి 8 క్వశ్చన్స్ కూడా మీరు అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ 4 చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి కూడాను 4 మార్క్స్ అయితే ఉంటాయి. 20 మార్క్స్కి ఇదైతే ఉంటుంది. సో దీనికి A or B చాయిస్ అయితే ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 29th క్వశ్చన్ అయితే మనం చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్? డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ కోయాగులేషన్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్లో బ్లడ్ కోయాగులేషన్ జరుగుతుంది అనేది ఒకటి రాసుకోవచ్చు. అదేవిధంగా అది రాయకపోయినట్లయితే దాని కింద మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఇస్తారు. ఎక్స్ప్లెయిన్ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్ యూసింగ్ ఏ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు రాయొచ్చు. అంటే ఎవ్రీ క్వశ్చన్కి కూడా మీకు సెక్షన్ 4లో వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ 2 క్వశ్చన్స్లో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో అట్లా ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ రాయాలంటే మీకు ఇంటర్నల్ చాయిస్తో కలిపి 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 10లో మీరైతే 5 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ 10 క్వశ్చన్స్లో ఏవైనా 5 రాయడానికి అయితే మీకు అయితే అవకాశం లేదు. ప్రతి క్వశ్చన్కి AB ఇస్తారు, అంటే 1 or 2 ఇస్తారు. సో ఆ రెండిట్లో మీరు ఏదో ఒకటి పికప్ చేసుకొని ఖచ్చితంగా అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ మీకు బాక్స్ ఇట్లా హార్మోన్స్ వాటి యూజెస్ ఇట్లా అడగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి మీకు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ డయాగ్రామ్స్ ఇచ్చి డయాగ్రామ్ పార్ట్స్ని రికగ్నైజ్ చేయమని చెప్పి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీకు పార్ట్స్ ఇచ్చి ఆ పార్ట్స్కి తగ్గట్టు దాని డయాగ్రామ్ వేయండి అని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ అనేటువంటి దీనికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుంటారని చెప్పి అయితే
ఆశిస్తున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో అయితే అడగండి. సో ఇది మోడల్ పేపర్ 1 ప్యాటర్న్, అదే మోడల్ పేపర్ 2 ప్యాటర్న్ కూడా మీకైతే చూపిస్తాను. సో అదేవిధంగా ఎవరికైనా ఈ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీకు చదివి వినిపించాలని మీరైతే కింద కామెంట్స్లో అయితే ఒకసారి అడగండి. సో ఎక్కువ మందికి నీడ్ ఉన్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి, ఎన్ని మార్క్స్కి ఎన్ని లైన్స్ రాయాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. సో ఐ హోప్ ఈ వీడియో ఎక్కువ మందికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.